మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కన్యా రాశి వాళ్ళది ఈ యొక్క 2025 సంవత్సరం చూసినట్లయితే, అలానే ఆగస్టు మాసం మళ్ళీ శ్రావణ మాసం కూడా మొదలవుతుంది. అయితే వీరికి ముందుగా గ్రహస్థితిని మనం గమనించుకున్నట్లయితే కనుక వీరికి స్వస్థానంలో కుజుడు, అలానే 12వ స్థానంలో కేతువు, అలానే 10వ స్థానంలో బుధుడు, అలానే 9వ స్థానంలో వచ్చేటికి 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. వీరికి 10వ స్థానంలో వచ్చేటికి గురువుతో కూడినటువంటి శుక్రుడు. ఈ యొక్క గ్రహస్థితి ఏంటంటే 25 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది. ముఖ్యంగా వీరికి ఏంటంటే ఈ గ్రహస్థితి 25 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది. అంటే సిల్వర్ జూబ్లీ అనుకోవచ్చు అనమాట. సిల్వర్ జూబ్లీ లాగా వీరికి 25 సంవత్సరాలకు ఒకసారి ఏదో రకమైనటువంటి మిరాకిల్ జరుగుతుంది. మంచి టైం అనుకోవచ్చు. అయితే మంచి టైం అని చెప్పవచ్చు. అయితే వీరికి గత కొంతకాలంగా అంటే పోయినటువంటి మాసాలు చూసుకున్నట్టయితే కనుక మే మాసం, జూన్ మాసం, జూలై మాసం ఇలా చూసుకున్నట్టయితే కొంతమేర గెటాన్ అవుతున్నారు అనేటువంటి స్థాయి నుంచి గెటాన్ అవుతారు అనేటువంటి పరిస్థితికి అయితే ఏర్పడతారు ఈ యొక్క ఆషాఢ మాసం పోయిన తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో. ఎందుకంటే శ్రావణ మాసం అనేది అమ్మవారి మాసం కాబట్టి ఆ దేవుడు అందరూ కూడా భూలోకంలో విహరిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఒక మాసం అనేది వీరికి కన్యా రాశి వారికి కూడా స్వతహాగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకొకటి విషయం, వీరి గోచార ప్రకారంగా గమనించినట్లయితే కన్యా రాశి వారు స్వతహాగా ఎలా ఉంటారు అంటే కనుక ఒకరి మీద ఆధారపడడం కానీ, ఒకరికి ఏదో మెప్పొందించేలాగా పని చేయడం కానీ చేయరు. వీరికి స్వతహాగా చేయాలి అనే ఒక ధీమా ఉంటే, వీరికి ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగానే చేస్తారు. ఏ కార్యక్రమైనా వీరు మనస్ఫూర్తిగానే చేసేదానికి ఉంటారు. అలాగని ఆర్టిఫిషియల్గా చేసేసి ఏదో మనకి పేరు ప్రఖ్యాతి వస్తే చాలే అని ఆ పని చేసినట్టు చేసి దుమ్ము దులుపుకొని పోయే విధంగా ఉండరు వీరు. ఒకవేళ మాట ఇచ్చారంటే మాటకు కట్టుబడి ఉంటారు. అలాగా ఆ కన్యా రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడటం కానీ, ఒకళ్ళవి ఆస్తులు తీసుకోవాలి, అంతస్తులు తీసుకోవాలని కానీ, అలానే కన్యా రాశి వారికి మరొక ప్రత్యేకత ఏంటంటే వీరి గోచర ప్రకారంగా వీరు ఎలా ఉంటారు, స్వభావం మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఏదైనా సరే ఎదగాలి అనుకుంటే వీరి స్వయశక్తిగా వీరి కాళ్ళ మీద వీరు ఎదగుతారనే దానికి ప్రయత్నం చేస్తారు. మరొకటి ఏంటంటే ఎక్కడో ఎవరో పెట్టినటువంటి ఆఫీసులో జాబ్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఏదో బిజినెస్ పెట్టుకొని చిన్న చిత్తకి ఏదో బతికేద్దామని కానివ్వండి, కానీ అలాంటివి చేయరు. చేస్తే వెంట్రుక తీసుకెళ్ళి కొండకేసేస్తారు. వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకు పోతుంది. పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు చేద్దాం. సో వీరికి ఏంటంటే అసలు వ్యాపారం చేయాలి, పెట్టుబడి దొరకాలనే అవసరం లేదు. వీరికి ఏంటంటే వీరి మాటలే వీరి పెట్టుబడి, దాంతోనే వీరు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ మంచి చేయాలి, నలుగురు నోళ్ళలో కూడా నాలికలాగా నానుతూ ఉంటారు. కాబట్టి వీరికి నరదిష్టి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఫైనల్గా వీరి గోచర ప్రకారంగా చూసినట్టయితే కన్యా రాశి వారికి అందరి నోళ్ళలో నాలుగైతారు, అందరి పనుల్లో ఏకమవుతారు. అలానే ప్రతి ఒక్కరికి కన్యా రాశి వారితో పని ఉంటుంది. ఆ విధమైనటువంటి స్థితిగతులు ఉంటారు కన్యా రాశి వారు. కాబట్టి వీరికి దోషాలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ దోషాలు ఎన్నున్నా కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటప్పటికి కన్యా రాశి వారికి మిరాకిల్ జరుగుతాయి. శ్రావణ మాసం నుంచి దసరా వరకు కూడా కన్యా రాశి వారికి ఎన్నడూ ఎరగనటువంటి మిరాకిల్స్, ఎప్పుడు చూడనటువంటి మిరాకిల్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా అంతే ఉంటుంది. ప్రతి దసరాకి వీరికి ఓణం లాగా, ప్రతి దసరాకి వీరికి ఒక ఉగాది లాగా అనమాట. ప్రతి వారికి ఉగాదితో నుంచి ఉగాది వరకు ప్రెడిక్షన్స్ ఉంటాయి. అయితే వీరికి దసరా నుంచి దసరా వరకు ప్రెడిక్షన్స్ ఉంటాయి. అయితే అది శ్రావణ మాసంతో మొదలవుతుంది. వీరి యొక్క జాతకం కావచ్చు, ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, దశాంతరదశలు ఎలా ఉన్నా సరే దసరా నాటికి వీరి యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా మారుతుంది. అయితే ఈ సంవత్సరం వచ్చే దసరాకి ప్రత్యేకత ఏంటంటే కన్యా రాశి వారికి 25 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అదే రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కాబట్టి ఇంకా కొంచెం మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అనే దానికి ఈ శ్రావణ మాసంలో ఈ వీరి యొక్క మార్పులు ఎలా ఉంటాయి అంటే, ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి కన్యా రాశి వారు ఎవరంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడో చూసిన సంబంధాలు కాదు, అప్పటికప్పుడే అనుకొని అప్పటికప్పుడే కుదిర్చుకొని తాళి కట్టేసి వెళ్ళిపోతే బాగుండు అనిపించుకునేటువంటి పరిస్థితికి ఏర్పడేటువంటి గ్రహస్థితి వీరికి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తాళి కట్టించుకోవడానికి, తాళి కట్టడానికి ఖచ్చితంగా రెడీగా ఉండాలి, పెళ్లి కాని వారికి మాత్రమే. అయితే ఈ శ్రావణ మాసంలో మరొక ప్రత్యేకత ఉంది. ఎప్పటి నుంచో గోల్స్, నేను ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఇంకా ఏదైనా సాధించాలి, సంపాదించాలి, వ్యాపారం పెట్టుకోవాలి, వృద్ధి అవ్వాలి, ఆలయాలు కట్టాలి
అనాథాశ్రమాలు స్థాపించాలి, ఇలాంటి ఏదైనా కోరికలు ఉన్న వారికి అయితే ఖచ్చితంగా తీరుతాయి ఆ కోరికలు. కానీ ప్రయత్నపూర్వకంగా చేయాలి. సురేష్ గురు గారు చెప్పారు అని చెప్పేసి అని ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ కొని తలుపులు తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చుంటే మాత్రం అవి అవ్వవు. ప్రయత్నపూర్వకంగా చేస్తే అవుతాయి. మరొకటి, ఇది చాలా సూక్ష్మంగా ఉందన్నమాట. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉండి చుక్కెదురయ్యేసి అరే బాబు ఎప్పటికైపోతే కేసులు అయినా అయ్యేటట్టు లేవు అనుకునే పరిస్థితి నుంచి బయటపడి వీరికెళ్ళి పాజిటివ్ వచ్చేలా ఉంటున్నాయి ఈ మాసంలో మాత్రమే. కాబట్టి ఆ కోర్టులో నలిగేటువంటి విషయాలు కావచ్చు, ఏమైనా క్రైమ్కి సంబంధించినవి కావచ్చు, సివిల్కి సంబంధించినవి కావచ్చు, ఏదైనా విడాకులకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి అనుకూలంగా మారేటువంటి సదవకాశం ఈ యొక్క మాసం ఏదైతే శ్రావణ మాసం ఉన్నదో ఈ ఆగస్టు మాసంలో తీరేలా ఉంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయాలి ఆగస్టు 12వ తారీఖు తర్వాత. ఇది ఒకటి వీరి ప్రత్యేకత. మరొకటి, విదేశీయానానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంటే వారు ఈ మాసంలో ప్రయత్నం చేసి వెళ్ళలేరు కాబట్టి వీరు ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే రానున్నటువంటి కాలంలో నవంబర్ లోపు ఖచ్చితంగా వీరు విదేశాలకైతే వెళ్తారు. ఆ నవంబర్ లోపు వెళ్ళేదానికి మొదటి అడుగు అనేది ఈ శ్రావణ మాసం ఆగస్టు మాసంలో 22వ తారీఖు తర్వాత వేచినట్టయితే వీరికి అనూహ్యంగా అన్ని రకాల అవకాశాలు కూడా కుదిరి అన్ని రకాలుగా వీరు ముందుకెళ్లేదానికైతే సహకరిస్తారు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండిపోతాయి అంటారు? ₹1 దాచుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు ఇక నుంచి అయినా కూడా? ఆర్థిక స్థితిగతులు కన్యా రాశి వారికి ఎప్పుడూ డబ్బులు ఉంటాయి కానీ చేతిలో ఉండవు. కన్యా రాశి వారికి అదృష్టం ఏంటంటే చేతి రాత గీత ఎలా ఉంటుందంటే సంపాదిస్తారు. అలానే వీరికి పంచిపెట్టేటువంటి దాన ధర్మ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా వచ్చి సహాయం కావాలన్నా, ఎవరైనా వచ్చేసి పలానా పని ఉందన్నా కూడా అన్నిటికీ వీరే సమకూరుస్తారు. సీఎం ఫండ్ లాగా వీరే సమకూరుస్తూ ఉంటారు అన్నమాట. సీఎం ఫండ్ మళ్ళీ రిటర్న్ రాదు. అది వీరు ఏంటంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి వీరి చేతిలో డబ్బు నిలబట్టడం అనేది అసంభవం. వీరికి అన్ని రకాలు ఉంటాయి. పేరు ఉంటుంది, ప్రఖ్యాత ఉంటుంది, హోదా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ఏది కావాలన్నా సాధించగలుగుతారు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కానీ డబ్బు మాత్రం అడగకూడదు వీళ్ళని, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు నిలబెట్టుకోలేరు. కాబట్టి ఆ డబ్బు కన్నా వాల్యూ అయింది, వాల్యూస్ ఉంటాయి. అవి మాత్రం కన్యా రాశి వారి దగ్గర బొచ్చుడు ఉన్నాయి. ఎంతైనా సరే తీసుకురాగలుగుతున్నటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి డబ్బు గురించి మాట్లాడడం కూడా అంత పెద్దగా అవసరం లేదు. వీరికి కావాలనుకుంటే ₹1,00,00,000 వస్తాయి, కావాలనుకుంటే ఏమి ఉండవు. వారి మైండ్, వారి మనసే వారికి డబ్బు, వారి మైండ్, వారి మనసే వాల్యూస్. దానికి మించిన డబ్బు ఏం లేదు. కన్యా రాశి వారి సొంతం ఏంటంటే అదొకటే అనమాట. మరొకటి ఏంటంటే ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగ్గానే ఉన్నాయి, కానీ వారు ఖర్చు పెట్టుకుంటే మిగిల్చుకోవచ్చు. ఖర్చు అంటే వారు స్వతహా పెట్టరు, కాకపోతే ఎదుటి వారికి సహాయం చేసేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటారు, వీరు ఈ స్థాయిలోనే ఉంటారు. ఒక స్త్రీ వల్ల ఏదన్నా ధన నష్టం కావచ్చు, పరువు నష్టం కావచ్చు, ఎలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి? కన్యా రాశి వారికి ఏంటంటే కుజుడు స్వస్థానంలో ఉన్నాడు. ఇది కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. కన్యా రాశి వారికి స్వస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, అంటే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా స్త్రీ నుంచి వీరికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే మెండుగా ఉంది. వీరికి ఉన్నటువంటి ఎంత పేరు ప్రఖ్యాత ఉన్నా కూడా ఒక స్త్రీ నుంచి మాత్రం మనస్తాపానికి గురయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. దానివల్ల వీరు కొంతకాలం తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తల దించుకొని వెళ్తాం వల్ల మంచి జరుగుతుంది. నోరు మెలిపి ఒక మాట జారామా ఖచ్చితంగా ఆ ఒక ఇబ్బంది అనేది కొంతకాలం వరకు మనల్ని బాధిస్తూ ఉంటుంది. వేరే ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనల్ని కాదు అని ఇలా దులుపుకొని వెళ్ళిపోవాలి. అలా అయితేనే కన్యా రాశి వారు కొంచెం ముందుకెళ్ళేటువంటి ఆలోచన, వారి గోలుకి ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మంచి తరుణం మనకు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి గొడవలకు, ఇలాంటి కొట్లాట్లకు వెళ్ళామనుకోండి, అనవసరమైనటువంటి పరిస్థితికి మనం వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళలేం, ఆటంకాలు ఎదురవుతాయి. అందుకని అక్కడ తలదించుకొని మనల్ని కాదరా బాబు అనుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎంత రెచ్చుకొట్టినా గొడవలకు వెళ్ళకూడదు. గొడవలకు వెళ్ళామా స్త్రీ నుంచి ఖచ్చితంగా శాపం అని చెప్పొచ్చు. అందుకని గొడవలకు వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. స్త్రీ శాపం అయితే ఖచ్చితంగా వీరికి ఈ మాసంలో కనిపిస్తుంది. నిరుద్యోగుల నుంచి వాళ్ళకి ఒక శుభవార్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? నిరుద్యోగులకైతే ఆశాజనకంగానే కనిపిస్తుంది. ఈ మాసంలో జాబులో వెసులుబాటు కూడా పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి ఉన్న జాబ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలని కానీ చేయాలనుకుంటే కూడా అప్పు తీసుకొచ్చి మాత్రం వ్యాపారాలు చేయొద్దు. కన్యా రాశి వారు అప్పు చేశారు ఈ మాసంలో అంటే తీర్చేదానికి కొంత సమయం పడుతుంది, మాట పోతుంది. ఎందుకంటే శ్రావణ మాసంలో కన్యా రాశి వారు అప్పు అనేది తీసుకురావద్దు, అప్పు అనేది ఇవ్వద్దు. ఎవరికైనా కావాలంటే దానం వచ్చి కానీ అప్పు ఇవ్వకూడదు.
అందుకని అప్పు లేకుండా చేసేటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే అది చేసుకుంటే సరిపోతుంది. 150 రూపాయలు ఉంటే దాని వ్యాపారం, 1500 ఉంటే దాని వ్యాపారం, 1,50,000 ఉంటే దాని వ్యాపారం. అంతేగాని లేకపోయింది అలా వదిలేయాలి. శ్రావణ మాసం పోతే ఇలాంటి మాసాలు చాలా వస్తాయి, కానీ అప్పు తీసుకొస్తే మాత్రం కట్టలేని పరిస్థితి వస్తుంది. అందుకని అప్పు తెచ్చి వ్యాపారాలు చేయొద్దు. దానివల్ల నరదిష్టి కూడా, నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో సర్దుకుపోతూ ఉంటే కన్యారాశి వారు దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి తొలగేదానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టం అనేది వరిస్తుంది వారికి. ఇకపోతే కన్యారాశి వారికి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం, శుక్రవారం ఈ మాసంలో చాలా అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే 7, 8 2 నెంబర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే కలర్ ఊదా కలర్, టమాటో కలర్ ఈ రెండు వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడాను. ఇకపోతే వీరికి పరిహారాలు చిన్న చిన్న పరిహారాలతో అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు శ్రావణ మాసం మొత్తం కూడా ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ లేదా వారికి నచ్చినటువంటి స్వామివారి ఆలయంలో కానీ ఒక బుధవారం లేదా గురువారం రోజున మనకి బఠానీలు, శనగలు అని దొరుకుతాయి. ఈ శనగలు అయితే 1.5 కిలో, బఠానీలు అయితే 1 కిలో చొప్పున వీరికి గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు. ఆ గుగ్గిళ్ళు అనేది వండి ఏదైనా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం సమర్పించాలి బుధవారం లేదా గురువారం రోజున సాయం సంధ్య వేళలో. ఈ సమర్పించినట్టయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోతుపాతులు ఉన్నాయి కదా, విదేశీయానం, ఆర్థిక స్థితిగతులు, స్త్రీ దోషం ఇవన్నీ వారికి కొంచెం మైనసెస్ ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి కొంచెం మేర బయటపడేదానికి ఆస్కారం ఉంది. ఆ గుగ్గిళ్ళలో వీళ్ళు ఎండి మిరపకాయలు, ఆవాలు, అలానే వీరికి బెల్లం చూర, అలానే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పుదీనా వేసి, అలానే వీరికి బెల్లం చూర పుదీనాతో పాటు తేనె ఉంటుంది. ఆ తేనె కూడా కొంచెం దానిలో కలిపితే గనక వీరికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సంబంధించినటువంటి స్థితిగతులు, అలానే నరదిష్టి, నరఘోష కూడా తగ్గేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే చాలా మంచిది. డబ్బుకి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కన్యారాశి వారు ఉంటే వారు దాంట్లో మిరియాల పౌడర్ కూడా వేయాలి. బ్లాక్ పెప్పర్ సీడ్ కానీ, బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ ఇది కూడా అందులో వేసినట్టయితే వారికి ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగుపడేదానికి ఆస్కారం అయితే ఎక్కువ కనబడుతోంది. ఆర్థిక స్థితిగతులు కాకుండా ఆరోగ్య సంబంధించిన సమస్యలు కూడా మెరుగవుతాయి. ఈ రకమైన పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. మరొకటి, ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు చేయాలి ప్రతిరోజు కూడా. ఇది ప్రతిరోజు చేయాలి కన్యారాశి వారు. ఇలా చేయడం ద్వారా నరదిష్టి, నరఘోష పోయి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కాబట్టి దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ మాసం మొత్తం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఏదైనా ఒక సోమవారం రోజున పంచామృత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా వినాయక స్వామికి కానీ లేదంటే కనుక శివాలయంలో చేసినట్లయితే వీరికి అన్ని రకాల శోభ అనేది లభిస్తుంది. ఇకపోతే గ్రహాల నుంచి వెసులుబడి కూడా వీరికి సులభంగా ఉంటుంది. ఇకపోతే వీరికి ప్రతి మాసంలోనే ఈ మాసంలోనే నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ వీరికి చదువుకోవాల్సినటువంటి నెంబర్ కన్యారాశి వారు 5696724724 5696724724 ఈ నెంబర్ని వీరు 190 టైమ్స్ ప్రతిరోజు పారాయణించాలి. చేతులు ఏదైనా పాలు కానీ పాల సంబంధించిన ప్రోడక్ట్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని 190 టైమ్స్ పారాయణం చేసుకొని అవి వీరు స్వీకరించాలి. ఇకపోతే మనకి ఇవన్నీ కాకుండా వీరికి ఇంకా కూడా కావాలనుకుంటే కనుక మన దగ్గర కొన్ని రకాల రెమెడీ, మనకి కియా, ఇది వచ్చేసి మనకి కియామల, కరంగిలి కాదు, ఇది కియామల, దీన్నే కరంగిలి అంటారు. ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా కియామాల ధరించడం ద్వారా నరదోష, నరదిష్టి, అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కియామాల సరసమైన ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది. కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం, పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది. రాజకీయ నాయకులు, సినీ నాయకులే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు కియామాల. దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది. అలానే మనకి సెంటు, ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, అలానే అష్టదిబ్బందన, యక్షిణి విద్యలు, భాగముఖి విద్యలు, భానుమతి విద్యలు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ, అన్ఎఫెక్ట్గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్న ఏ పని చేసినా ముందుకు రాకుండా ఉండే కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము. ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా. నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా. నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా. ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది. ఎవరికైనా జాతకంలో నరదిష్టి, నరఘోష కాకుండా అలానే కుజదోషం, రాహువు, కేతువు దోషం, అలానే కలత్ర దోషం, నాగదోషం, కాలసర్ప దోషం ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు, పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు, పెళ్లికి దూరమైన వాళ్ళు, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు పుట్టకుండా ఉండేవారు, పెళ్లి అయిన వారికి, పిల్లలు పుట్టలేని వారికి ఇలాంటి దోషాలు ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఆ దిష్టి దోషాలను పోయేదానికి దిష్టి తీసుకుని కాల్ చేసేదానికి సరిపోతుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరం అయితే
ఖచ్చితంగా మనిషికి ఒకటి కాటికి నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు. ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపు అనేది కూడా నేను ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు, తెప్పిస్తున్నాను కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబింబం వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసి ఇస్తాను కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు. అలానే గరుత్మంతుని రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు, చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్మంతుని రూపు ధరించుకున్నట్టయితే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది కాబట్టి ఈ గరుత్మంతుని రూపు కూడా వారు ధరించుకోవచ్చు. ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు. మరొకటి, ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు, స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రశాంతం ఉన్నట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏం కలిసి రావటం అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది. ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఇంకా సరసమైన ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి, తాబీజులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అన్ని కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.